వరంగల్ అభివృద్ధిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేసిన ఆమె పంచజన్యం ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. హన్మకొండ బాలసముద్రంలోని వరంగల్ వెస్ట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, సామాజిక న్యాయం అనే 5 ప్రధాన అంశాలతో పంచజన్యం ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి జూలై 20 వరకు గడువిస్తున్నామని, అప్పటికీ పరిష్కారం చూపకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేసినామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వరంగల్లో ఇండ్లు లేని పేదలు అనేకం ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 5,200 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్తే దానికి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ మామ్నూర్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇగో అన్నారు. కానీ ఇంతవరకు కూడా రైతుల దగ్గర పోలేదు, భూసేకరణ జరగలేదు. సరే, ఆ కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఫినిష్ అయినా కూడా 90% స్థానికులకే అందులో ఉద్యోగాలు ఇవ్వాలి. నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలని, ఉద్యోగుల మీద వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. నిరవధిక నిరాహార దీక్షకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూర్చోబోతా ఉన్నాను. పెద్ద ఎత్తున అందరు కూడా తరలి రావాలని కూడా కోరుతా ఉన్నా.